ఇట్స్ ఓకే. ఎన్నిసార్లు పడినా. సో మేమైతే ఇప్పుడు ట్రాక్ అయితే వచ్చేసాము. ఇది ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ గచ్చిబౌలి అంట. మీకు కానీ ఒకవేళ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. రాజ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ వన్స్ అగైన్. అక్క, ఎలా అనిపించింది 13 కిలోమీటర్లు? 13 బాగానే ఉంది, లాస్ట్లో తెలుస్తుంది. యా, సోలార్ సైక్లింగ్ ట్రాక్ అంట. చాలా బాగా లైటింగ్స్ కూడా పెట్టాడు మనం వీడియోస్ తీసుకోవడానికి. ఇలా అంటే ముందు అసలు మంచి లైట్ పెట్టాడు, చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందను. చాలా బాగుంది రైడ్. మీ ఆసనాలు చేస్తా అంటే ఇదిగో చేస్తుంది అక్క. అసలు చాలా గ్రేట్ కదా, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశారు అక్క. సరే, మీరు అక్కేజ్ ఎంతో కామెంట్ చేయండి. అసలు సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. గ్రేట్ అక్క, రియలీ గ్రేట్. కింద మటాలు వేసుకొని కూర్చోమంటేనే కష్టం అయిపోతుంది ఈ జనాలకి, కానీ అక్క కాలు పైకి ఎత్తి మటాలు వేసి నుంచుంది అలాగే కొద్దిసేపు. ఎంత గ్రేట్ కదా అక్క. ఎంత గ్రేటో మీకు ఎంత అర్థమైందో కొంచెం కామెంట్ సెక్షన్ చెప్పండి. అక్కకు తెలియట్లేదు అక్క ఎంత గ్రేటో. ఓకే, ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో నేను కూడా ఏదో ఒకటి చేయకుండా ఎలా వెళ్ళిపోవాలి? ఇట్స్ ఓకే. ఎన్నిసార్లు పడినా తిరిగి లేచినోడే గొప్పోడు. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎలా కంప్లీట్ చేస్తానో తెలీదు, కానీ కంప్లీట్ చేస్తా. వీళ్ళు నన్ను మధ్యలో వదిలేసినా కూడా నేను కంప్లీట్ చేస్తా. వద్దు అంట. చూడండి గైస్, హక్కని అసలు స్కై అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలా కింద నుంచి చూపిస్తుంటేనే బాగుంది. యా, సో చూడండి ఎంత బాగుందో స్కై. ఐఎమ్ సో 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 హ్యాపీ. అక్క ఎందుకు నా అవుట్ఫిట్ ఎలా ఉంది? సన్ కిసెస్ అన్నీ ఇక్కడే. ఓకే గైస్, మా ఎండ్లో మళ్ళీ మాట్లాడతా. బ్యాక్ టు కొల్లూరు ట్రాక్. మళ్ళీ మార్నింగ్ ఏదైతే రూట్లో వెళ్ళాము మళ్ళీ అదే రూట్లోకి వచ్చినాము. ఎందుకంటే ఇట్స్ మిడ్ వీక్ రైట్. సో ఈ మిడ్ వీక్ అన్నప్పుడు అందరికీ ఆఫీసెస్ ఉంటాయి, సో చాలా వెహికల్స్ అంతా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ట్రాక్లోనే వెళ్ళాలని డిసైడ్. సో మన గవర్నమెంట్ అయితే ట్రాక్ వేసి చాలా మంచి పని చేసింది. చాలా టఫ్, బట్ ఎప్పుడైతే మనం టఫ్ని హార్డ్ని చూస్ చేసుకుంటామో మనకి ఎండ్ ఆఫ్ ది డే ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ హార్డ్ హ్యాపీ. చూద్దాం, ఇప్పుడైతే కాబట్టి రిమైనింగ్ కిలోమీటర్స్ ప్రతి స్పోర్ట్ ఒక టైం నేర్పిస్తుంది. సో ఈ సైక్లింగ్ విషయానికి వస్తే నేను ఒకటి నేర్చుకున్నాను. అదేంటంటే నేను సైక్లింగ్ చేస్తూ వెళ్తుంటే అప్స్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ అప్స్ అండ్ డౌన్స్లో మన లైఫ్కి రిలేట్ చేస్తాను. అది ఎలా అంటే మన లైఫ్లో కూడా అప్స్ డౌన్స్ వస్తాయి. లైక్ ఎట్లా అంటే సంతోషం, కొన్నిసార్లు కోపం, కొన్నిసార్లు కష్టం, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అప్పుడు దాని చేసి చూసి భయపడి ఆగిపోతే అసలు సైకిల్ సెలెక్ట్ చేస్తున్నాను కాదు. అలానే డౌన్ ఉందని చెప్పి బాగా స్పీడ్గా వచ్చేస్తే అది తర్వాత ఎక్కడైనా అప్పు వస్తుంది. అప్పుడు మనము ఎక్కాల్సిందే. సో మనం ప్రతిదీ కూడా లైఫ్లో కూడా యాక్సెప్ట్ చేస్తాం, యాక్సెప్ట్ చెయ్యాలి. కష్టమైనా, నష్టమైనా, సుఖమైన, ఆనందమైన ప్రతిదీ యాక్సెప్ట్ చేసినప్పుడే లైఫ్. సో సైక్లింగ్ అనేది నాకు అది నేర్పించింది.
అయితే సైక్లింగ్ నేను నేర్చుకున్నాను. 100 కిలోమీటర్స్ అయితే అయిపోయింది సైక్లింగ్. నెక్స్ట్ లెవెల్ అయింది అసలు. సో హ్యాపీ, నేను అనుకున్న టార్గెట్ అయితే కంప్లీట్ చేశాను. యా నేను టార్గెట్ అయితే ఏమనుకోలేదు, జస్ట్ వచ్చేసిన. యా ఐఎమ్ సో గ్రేట్ఫుల్, ఎందుకంటే నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు మన తమ్ముడు. ఇంకొకటి ఏంటంటే అందరికంటే ముఖ్యంగా మా మదర్